హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎప్పటిలాగానే మంచి యూస్‌ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాననమాట. ఇక ఈ వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది కదండీ! ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇక నా హెయిర్ కేర్ ఏంటి అనేది ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక హెయిర్ కేర్ రెమెడీనైతే షేర్ చేయబోతున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దనమాట. ఇక ఈ హెయిర్ రెమెడీ కోసం మీరు రూపాయి ఖర్చు లేకుండా, ఇంకా చెప్పాలంటే ఏదైనా చెట్టు నుండి కోసుకురావటం అలాంటివి లేకుండా, ఎక్కువ మనీ ఖర్చు పెట్టి హెయిర్ ప్రొడక్ట్స్ కొనకుండా హెయిర్ ఆయిల్ని, హెయిర్ సిరమ్స్ని, ఇంకా హెయిర్ షాంపూస్ అని ఇలాంటివి కొనే అవసరం లేకుండా, మీకు ఏ టెన్షన్ లేకుండా, మీకు టైంతో పని లేకుండా, మీరు మీ హెయిర్ని ఎటువంటి కెమికల్ లేకుండా హెయిర్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇంట్లోనే దొరికే వాటితోనే మనం ఈ హెయిర్ రెమెడీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ పని లేకుండా మనం వేస్ట్ అని, చెత్త అని పడేస్తాం కదా అండి. ఇలా పడేయకుండా మన హెయిర్కి అప్లై చేసుకోండి. అవి ఏంటి అంటే ఇదే అండి, ఆనియన్స్ అన్నమాట, ఉల్లిపాయలు. ఇలాగా 2 ఉల్లిపాయలను తీసుకొని వాటి తొక్కనైతే ఇలా తీసేసుకున్నానండి. ఇక ఆ తొక్క తీసిన ఉల్లిపాయల్ని ఎంచక్కా మనం కర్రీ వండుకోవచ్చు అనమాట. ఇక ఇలాగా ఒకసారి అయితే వాష్ చేసుకోవాలండి. ఆ ఉల్లిపాయ తొక్కల్ని ఇలాగా ఒకసారి మంచిగా వాష్ చేసుకొని ఇలాగా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. మనం చెత్త అని ఈ ఉల్లిపాయ పొట్టుని పడేస్తాం కదా, అలా కాకుండా ఈ ఉల్లిపాయ పొట్టుని మన హెయిర్కి అప్లై చేసుకోండి. మీ హెయిర్ ఎలా పెరిగిద్దంటే మీరు నమ్మలేరండి. నిజంగా చెప్తున్నాను, మంచి యూస్ఫుల్ టిప్ అండి ఇది. మనం బయట నుంచి షాంపూస్ అని, ఆయిల్స్ అని ఎన్నో ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలాగ వేస్ట్ అని మనం పడేసే పొట్టుతో మన హెయిర్ని ఎంచక్కా పెంచుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక బౌల్ని తీసుకొని అందులో వాటర్ని వేసి ఇలా స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. ఇక మనం ఒకసారి వాష్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పొట్టుని ఇక అందులోకి వేసుకోవాలండి. ఇక అలా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే సిమ్లో అయినా మీడియంలో అయినా పెట్టి ఇక బాగా మరిగించాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక ఇలాగా స్టవ్ మీద పెట్టి ఈ ఉల్లిపాయ పొట్టును అందులోకి వేసుకొని మనం బాగా మరిగించాలండి. నిజంగా చెప్తున్నానండి, మీ హెయిర్ మీరు నమ్మనంతగా పెరుగుతుందండి. ఇంకా జుట్టు అనేది ఊడదన్నమాట. నేను నిజంగా ట్రై చేశానండి. ట్రై చేసే మీకు చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే మరిగించుకోవాలండి. ఈ ఉల్లిపాయ పొట్టు కలర్ అనేది చూస్తున్నారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది. మనకి ఆ ఉల్లిపాయ పొట్టులో ఉన్న రసం అంతా మనకి ఆ వాటర్లోకి వచ్చేసిందండి. ఇక్కడ స్పూన్తో నేను చూపిస్తున్నాను చూడండి. మనం ఎంచక్కా వేస్ట్ అని పడేసే ఉల్లిపాయ పొట్టుతో మన హెయిర్ని పెంచుకోవచ్చు అన్నమాట. మనం ఆ ప్రోడక్ట్స్ అని, ఈ ప్రోడక్ట్స్ అని మనం డబ్బులు పెట్టి కొని వాడినా కానీ మనకి ఎటువంటి రిజల్ట్ అయితే ఉండదండి కొంతమందికి. అందుకనే ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఒక 15 మినిట్స్ తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇక పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం టీ స్ట్రైనర్ తోటి ఫిల్టర్ అయితే చేసుకుందామండి. మనం వాటర్ అనేది వేసాం కదా, ఆ వాటర్ అనేది హాఫ్ ఆఫ్ ది వాటర్ అయిన తర్వాత మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఉల్లిపాయ పొట్టులోని రసం అంతా మనకి వస్తుందన్నమాట ఆ వాటర్లోకి. ఇలాగైతే ఫిల్టర్ చేసుకోండి. మనం ఇంకా ఇందులో ఏది కలపాల్సిన అవసరం లేదండి. ఇది ఒక్కటే ఇంగ్రీడియంట్ ఉంటే చాలండి మనకి. మీరు ఇంకేమన్నా కలపాలి అనుకుంటే ఇందులో విటమిన్ ఈ అనే ఆయిల్ ఉంటుంది కదండి, విటమిన్ క్యాప్సిల్ ఈ, అది ఒక్కటే వేసుకొని మిక్స్ చేసుకొని ఎంచక్కా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇందులో మనం ఇంకా ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఉల్లిపాయ పొట్టుతో మనం ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఎంచక్కా ఇంట్లోనే ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఇక్కడ నేనైతే హెయిర్ స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్లో అయితే వేసుకున్నాను. మీరు కాటన్తో అయినా
మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, లేదా మనం ఆయిల్ని మన హ్యాండ్లో వేసుకొని ఎలాగైతే మనం హెయిర్కి అప్లై చేసుకుంటామో అలాగే ఈ సిరమ్ని కూడా కొద్దిగా మన చేతిలోకి వేసుకుంటూ మన హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. నా దగ్గర ఈ స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి నేనైతే ఇందులో వేసుకొని యూస్ చేస్తున్నానండి. లేని వాళ్ళు ఎంచక్క కాటన్తో అయినా లేకపోతే కొద్దిగా మన చేతిలో వేసుకుంటూ ఇలా స్కాల్ప్కి అయితే అప్లై చేసుకోవాలండి. మీ స్కాల్ప్ నుండి న్యూ బేబీ హెయిర్ అనేది వస్తుంది. ఇంకా మీ హెయిర్ అనేది తొందరగా పొడవుగా అవుతుందన్నమాట. ఇలాగా ఈ సిరమ్ని అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా హెయిర్ మొత్తానికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఉల్లిపాయ స్మెల్ ఏదైనా వచ్చినట్లు అనిపిస్తే మీకు ఒక 40 మినిట్స్ 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలండి. ఇది ఆయిల్ హెయిర్ పైన కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలాగా డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంటే షాంపూ చేయాల్సిన అవసరం లేదండి. ప్లెయిన్ వాటర్తో ఎలాంటి హెయిర్ ప్యాక్స్ హెయిర్ రెమెడీస్ అనేవి యూజ్ అనిపించడం లేదు అని అనుకుంటున్నారో మీరు తప్పకుండా ఈ రెమెడీని వాడండి, యూజ్ చేయండి. రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఇంకా ఏంటి అంటే ఎటువంటి ఖర్చు లేదు. ఇంకా మనం బయటకి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ అని తెచ్చుకోవాల్సిన అవసరం అస్సలే లేదనమాట. ఓన్లీ ఇంట్లో ఉండే వాటితోనే, అవి కూడా వేస్ట్ అని పడేసే వాటితో ఇలా చేయండి. నేను ఈ రెమెడీ అనేది ఒక 1 మంత్ వరకు యూజ్ చేశానండి. యూజ్ చేశా కాబట్టే మీకు ఈ రెమెడీ అనేది షేర్ చేస్తున్నానండి. మీరు కూడా ఒక 1 మంత్లో 2 నుండి 3 ఇంచెస్ వరకు హెయిర్ గ్రోత్ అయితే చూస్తారండి. చాలా సులభంగా మీకు ఈ ఉల్లిపాయ స్మెల్ వస్తుంది అంటే ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చండి. ఈ అప్లై చేసుకున్న తర్వాత ఈ సిరమ్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకోవచ్చు అనమాట. ఈ సిరమ్ వచ్చి ఆయిల్ హెయిర్ పైన కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అనమాట. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది